మనందరం ప్రపంచాన్ని ఓ పరిచిత స్థాయిలో చూస్తాం, కానీ కొన్ని నిజాలు విజ్ఞానానికే సవాలు విసురుతుంటాయి. ఈ వీడియోలో మీరు చూసేది, విన్నది అన్నీ నిజాలే, కానీ మనం నమ్మలేం. వాటిలో మొదటిది స్టోన్ హెంజ్. ఇంగ్లాండ్లోని ఓ పచ్చిక పొలాల మధ్య వందలాది టన్నుల బరువున్న రాళ్ళు ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాయి. ఇది 5,000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు ఈజిప్ట్ పిరమిడ్ల కంటే ముందన్నమాట. స్టోన్ హెంజ్ నిర్మాణం సూర్యోదయం మరియు సూర్యాస్తమయానికి అనుగుణంగా ఉంటుంది. సమ్మర్ సోల్స్టిస్ అంటే జూన్లో వచ్చే పెద్ద సూర్యోదయం రోజు అని అర్థం. ఆ రోజు సూర్యుడు ఓ రాయి మధ్యగా కనిపిస్తాడు. ఈ స్పష్టత చూస్తే ఇది ఖచ్చితంగా ఒక భౌగోళ విధానం ప్రకారం నిర్మించారని తెలుస్తుంది. ఇది ఒక దేవాలయమా, లేక ఖగోళ కేంద్రమా, లేక మానవ చరిత్రకు ముందున్న నాగరికతలకు గుర్తా? ఇలాంటి ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లేదు. ఇప్పటికీ ఇది ప్రపంచంలో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. రెండవది బర్ముడా ట్రయాంగిల్. ఫ్లోరిడా, బెర్ముడా మరియు ప్యూర్టోరికోలతో సరిహద్దులుగా ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో దాదాపు 5 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న బర్ముడా ట్రయాంగిల్ రహస్యాలు మరియు ఇతిహాసాలతో నిండిన చరిత్రను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో అసాధారణ సంఘటనలు, నివేదికలు శతాబ్దాల క్రితం నాటివి. అయితే ఇక్కడ ఓడలు జాడ లేకుండా అదృశ్యమవుతున్నాయని కథనాలు వ్యాపించడం ప్రారంభమయ్యాయి. అయితే వాతావరణ పరిస్థితులు, యాంత్రిక వైఫల్యాలు మరియు మానవ తప్పిదాలే చాలా అదృశ్యాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. నెంబర్ 3, అట్లాంటిస్ నగరం. ఒక పురాణ ద్వీప నాగరికత అయిన అట్లాంటిస్ కథ పురాతన గ్రీకు తత్వవేత్త ప్లేటోతో ఉద్భవించింది. అతను దానిని తన సంభాషణలైన టిమేయస్ మరియు క్రిటియాస్తో వర్ణించాడు. ప్లేటో అట్లాంటిస్ను ఒక శక్తివంతమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన ద్వీపదేశంగా చిత్రీకరించాడు. అది అతని కాలానికి 1000 సంవత్సరాల ముందు ఉనికిలో ఉంది. చివరికి విపత్కర సంఘటనల వల్ల నాశనమైందని బ్రిటానికా పేర్కొంది. ఈ అట్లాంటిస్ గురించి శతాబ్దాలుగా ప్రజలకు ఎన్నో ప్రశ్నలు, లెక్కలేనన్ని సినిమాలు మరియు పుస్తకాలు, సిద్ధాంతాలకు ప్రేరణనిచ్చింది. అట్లాంటిస్ యొక్క చారిత్రక ఉనికి నిరూపించబడినప్పటికీ ఈ కథ దాని మూలాలు మరియు ప్రాముఖ్యత గురించి ఆకర్షణీయంగా మరియు చర్చకు ఆజ్యం పోస్తూనే ఉంది. నెంబర్ 4, తుతాన్ఖమూన్ శాపం. ఈజిప్ట్లో పిరమిడ్లు ఫారో అనే రాజులకు సమాధులుగా నిర్మించబడ్డాయి. వీరి నమ్మకం ప్రకారం రాజులు చనిపోయాక వేరే లోకానికి వెళ్తారు. కాబట్టి వారి శరీరాలను ప్రత్యేకంగా భద్రపరిచి వారికి అవసరమైన బంగారు వస్తువులు, ఆహారం, సేవకులను కూడా సమాధిలో ఉంచేవారు. ఫారో తుతాన్ఖమూన్ సమాధిని ఒక పెద్ద గదిలో ఉంచారు. 1922లో ఆ గదిలోనికి ఒక శాస్త్రవేత్త హోవర్డ్ కార్టర్ తన బృందంతో కలిసి వెళ్లారు. లోపలికి వెళ్ళాక స్మారక చిహ్నం లాంటి ఓ ఫలకం కనిపించింది. అయితే దానిపై మూసి ఉన్న సమాధిని తెరిచిన వారికి తీవ్రమైన శిక్ష తప్పదు అని రాసి ఉంది. అది చూసిన హోవర్డ్ ఇలాంటివి నేను నమ్మను అనడంతో అంతా నవ్వారు. అయితే 1930 నాటికి ఈ సమాధి గదిలోకి వెళ్లిన 22 మంది చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియదు. సమాధి గోడలపై, శవపెటికపై రాసిన విషం వల్లే వారు చనిపోయారని భావిస్తున్నారు. నిజంగానే విషం రాసి ఉందా అనేది ఇంతవరకు తెలియదు. మన ఛానల్లో ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి క్లియర్గా వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ చెక్. నెంబర్ 5, నాజ్కా ల్యాండ్స్. నాజ్కా ల్యాండ్స్ అనేవి 200 BCE మరియు 600 BCE మధ్య దక్షిణ పెరూలో నాజ్కా సంస్కృతిచే సృష్టించబడిన భారీ జియోగ్రాఫ్లు. ఇవి నేలపై ఉన్న డ్రాయింగ్ల సమూహారం. తేలికైన ఇసుకను బహిర్గతం చేయడం ద్వారా ఎడారి నేలపై చెక్కబడిన వివిధ రకాల రేఖాగణిత ఆకారాలు, అలాగే జంతువులు మరియు మొక్కలను కూడా వర్ణిస్తాయి. ఈ నాజ్కా ల్యాండ్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు వాటి ఉద్దేశం పరిశోధకులలో చర్చనీయాంశంగా ఉంది. కొందరు ఏలియన్ సిద్ధాంతాన్ని కూడా ప్రస్తావించారు. అయితే ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. నాజ్కా ల్యాండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ప్లీజ్ చెక్. నంబర్ 6, మౌంట్ కైలాష్. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కైలాస్ పర్వతం గురించి తెలుసు.
ఈ కైలాస పర్వతం హిమాలయాల్లోని అత్యంత పవిత్రమైన మరియు మిస్టీరియస్ పర్వతం. హిందూ, బౌద్ధ, జైన, బోన్ మతాల్లో ఇది అత్యంత పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. భారతీయ పురాణాల ప్రకారం ఇది స్వయంగా శివుని నివాసం. ఇది భౌగోళికంగా కూడా చాలా ప్రత్యేకమైన పర్వతం. ప్రపంచంలోని అన్ని పర్వత శ్రేణులు తూర్పున లేదా పడమరకి సాగుతూ ఉంటాయి, కానీ మౌంట్ కైలాష్ మాత్రం ఏకంగా 4 దిశల్లో సమంగా విస్తరించి ఉంది. 1926లో ప్రముఖ పర్వతారోహకుడు హ్యూబర్ట్ కైలాస పర్వతాన్ని ఎక్కాలని ప్రయత్నించాడు. అయితే అతనికి ఒక మిస్టీరియస్ ఫోర్స్ ఆపినట్లు అనిపించింది. అదేవిధంగా రష్యా మరియు చైనా ఆర్మీ కూడా ఈ ప్రాంతంలో అనేక అనుభవాలను ఎదుర్కొన్నాయి. శంబాల అనేది దివ్యమైన మరియు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ప్రజలు నివసించే ఒక రహస్య రాజ్యం. మౌంట్ కైలాష్ కు శంబాలతో ఉన్న సంబంధం ఏంటి? చైనా హెలికాప్టర్ సంఘటన నిజమా లేక కల్పితమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలా? అయితే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూసేయండి. నెంబర్ 7, గోబెక్లీ టేపే. ఇది టర్కీలో ఉంది. ఇది 12,000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఒక మతపరమైన కేంద్రంగా భావిస్తున్నారు. ఈ గుడి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితందని కార్బన్ డేటింగ్ పరీక్షలో తేలింది. ఈ గుడి ఎంత పురాతనమైందంటే ఆ సమయంలో చివరికి వ్యవసాయం కూడా మొదలు పెట్టలేదు, ఇంకా లోహయుగం కూడా ప్రారంభం అవ్వలేదు. ఈ ఆలయం చాలా ప్రాకారాలతో నిండి అనేక శిల్ప సంపదను కలిగి ఉంది. ఈ ఆలయంలో ఒక జుట్టు ముడివేసుకొని తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న ఋషి విగ్రహాలు కనపడ్డాయట. అయితే ఇటువంటి కట్టడాలు, ఇటువంటి సాధువులు ఇంకా సంస్కృతి భారతదేశంలో సజీవంగా ఉందని ఈ తవ్వకాలను జరిపిన శాస్త్రవేత్తలు మన ఆర్కియాలజీ వారిని సంప్రదించారట. ఈ ప్రాంతం ఇంకా తవ్వకాల్లో ఉంది. ఎటువంటి పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఆ శిల్పాలు ఎలా చెక్కగలిగారు అనేది పెద్ద సందేహంగా ఉంది. ఏది ఏమైనా చాలా బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో మన సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతుండటం, ప్రపంచం మన హిందూ సంస్కృతి వైపు చూస్తుండటం గొప్ప విషయం. నెంబర్ 8, ద డెవిల్స్ కెటిల్. మిన్నెసోటాలోని ZCR మ్యాగ్నీ స్టేట్ పార్క్లోని డెవిల్స్ కెటిల్ అనే రహస్యమైన స్ప్లిట్ జలపాతం దశాబ్దాలుగా స్థానికులకు మరియు సందర్శకులకు దాని అసాధారణ దృగ్విషయం కారణంగా ఆకర్షించింది. నది యొక్క ఒక వైపు ఒక గుంటలోనికి అదృశ్యమవుతుంది, మరొక వైపు జలపాతం మీదుగా ప్రవహిస్తుంది. సంవత్సరాలుగా కనుమరుగవుతున్న నీరు భూగర్భంలోకి ప్రవహిస్తుందని లేదా సుపీరియర్ సరస్సులోనికి ప్రత్యేక నిష్క్రమణను కలిగి ఉంటుందని ప్రజలు విశ్వసించారు. దీని ఫలితంగా రంధ్రంలోనికి జారవిడిచిన వస్తువులతో అనేక ప్రయోగాలు జరిగాయి. అయితే 2016లో శాస్త్రవేత్తలు నీటి ప్రవాహాన్ని కొలవడం ద్వారా ఆ రహస్యాన్ని ఛేదించారు. నీరు తిరిగి నది దిగువన కలుస్తుందని వెల్లడించారు. నెంబర్ 9, టావోస్ హమ్. టావోస్ హమ్ అనేది ఒక రహస్యమైన తక్కువ ఫ్రీక్వెన్సీ హమ్మింగ్ శబ్దం. దీనిని 1990ల ప్రారంభం నుండి న్యూ మెక్సికోలోని టావోస్లో కొద్ది శాతం మంది నివాసితులు నివేదించారు. కొంతమంది నివాసితులు దీనిని డ్రోనింగ్ లేదా కంపించే శబ్దంగా అభివర్ణిస్తారు. అయితే మరికొందరు తమ చెవుల్లో ఒత్తిడి వంటి శారీరక అనుభూతిని అనుభవిస్తారు. విస్తృతమైన పరిశోధనలు జరిగినప్పటికీ టావోస్ హమ్ యొక్క మూలం మరియు స్వభావం వివరించబడలేదు. నెంబర్ 10, మరణం లేని జీవి. ఇది విన్నవారంతా ఆశ్చర్యానికి గురవుతారని నాకు తెలుసు, కానీ మీరు వింటున్నది మాత్రం నిజం. పుట్టిన ఏ జీవైనా మరణించక తప్పదు. ఈ సత్యం అందరికీ తెలిసిందే. అయితే కాలం గడుస్తున్న కొద్దీ వయసు పెరుగుతుంది. దీనికి అనుగుణంగానే మరణం చేరువవుతోంది. ప్రకృతిలో ప్రతి జీవికి ఇది అనివార్యం. ఈ అనంత విశ్వంలో ఎన్నో జీవులు అంతరించిపోయాయి. అయితే ఓ జీవి మాత్రం మరణం అంటూ ఎరగకుండానే జీవిస్తుంది. డైనోసార్ల కాలం ముందు నుండే ఈ జీవి తన మనుగడను సాగిస్తుంది. ఏళ్లు గడిచినా మరణం లేకుండా బతికే జీవి పేరు టురిటోప్సిస్ జోహ్రీని. ఇది ఒక జెల్లీ ఫిష్. సముద్రానికి అట్టడుగున ఈ జీవులు నివసిస్తూ ఉంటాయి. ఈ జెల్లీ ఫిష్ల శరీరం 95% నీటితోనే తయారవుతుంది. ఈ కారణంగానే జెల్లీ ఫిష్ పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది. ఇక ఈ జీవికి మెదడు ఉండదు. ఈ జీవి మరణం లేకుండా జీవిస్తుండడానికి ప్రధాన కారణం కణాల తయారీలో జరిగే మార్పులు. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ కణాల్లోని క్రోమోజోముల చివర్లో ఉండే టెలోమేర్ల పొడవు తగ్గిపోతూ ఉంటుంది. కొత్త కణాలు పుట్టుకొచ్చినా అవి అప్పటికి ఆ జీవి ఉన్న వయసుకు తగినట్టుగానే ఉంటాయి. అయితే
జెల్లీ ఫిష్ విషయంలో మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వీటిలో వయసు పెరుగుతున్న కొత్త కణాలు తక్కువ వయసు వాటిలాగానే ఉంటాయి. జెల్లీ ఫిష్లోని కణాల్లో జన్యువులన్నీ 2 సెట్లుగా ఉండడమే ఈ జీవికి మరణం లేకపోవడానికి కారణమని పరిశోధకులు గుర్తించారు. ఒక సెట్లోని జన్యువుల్లో మార్పులు జరిగినా రెండో సెట్లోని జన్యువులు విడుదల చేసే ప్రోటీన్లు కణాలను మరమ్మత్తు చేసుకుంటాయని